చెప్పగానే కదా నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పగానే అన్నా నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్నా, మనం చేస్తాం అన్నా, మైతే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా స్ట్రైక్ జరుగుతుంది, అవన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాడు అన్న, మన సినిమా చేస్తున్నాం, అవన్నీ తర్వాత చూసుకుందాం, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా, చాలా అన్నా, అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్లు చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తున్నానన్న అది అనవట్లా. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుద్దని, అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశా. రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 మినిట్స్ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడలా. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అదే కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లను చాలా ఫాలో అవుతున్నా. ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈస్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు, ఆయన మూన్ వాక్ స్టెప్ వేశారు, వేశారు, వేశారు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే గచ్చిబౌలిలో ఒక 1100 మంది 1000 మంది థియేటర్లు ఉన్నప్పుడు, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే. ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ, దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగుల చవితి, ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి, అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్ది. ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మా ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజోలా అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసి పెట్టింది. నేనేదో తోపని అనుకోవట్లా, వీఆర్ ఫ్రెండ్స్. బట్ మా ఇద్దరు కలియక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది. సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోని వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను. ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం. సో రాజేష్ గారి సినిమాకి. అలాగే పాప, నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో, నేను నాన్న 55,000 ఆల్ 5s 55,555 ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నాన్న. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. అలాగే యుక్తి తనేజ గారు రంగబలితో ఆవిడ పరిచయం అయ్యారు. బ్రహ్మానందం గారు ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే కింగ్ సినిమాట్లో వెళ్ళిపోయి ఉంటారు. బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారి సినిమా చెంపదెబ్బలకి ఆగడు సినిమాలో, దూకుడు సినిమాలో చెంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయాను అన్నట్టు లిప్ లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్వనాథ్లో థియేటర్లు అదిరిపోయినాయండి. కొంచెం కాంట్రవర్సీ వద్ది, తమ్మునాయలు కావాలి కదా, రాసుకోండి. అండ్ యుక్తి తనేజ, యూ డిడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో ఇన్ రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు.
ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు. వశిష్ఠ కిందకి వెళ్ళిపోయాడో లేదో తెలియదు కానీ, అండ్ నాని గారు. అంటే 47 రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ్ అబ్బవరం గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, ఇదవుతాం, బట్ ఒక ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు. బట్ ఒక 47 రోజుల్లో తీశారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్. దిస్ ఈజ్ రైట్ మీనింగ్ నాన్న, తప్పుగా రాసుకోకండి. 47 రోజుల్లో సినిమా తీశారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడింది. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన, హ్యాట్రిక్ సాధించిన చైతన్ భరద్వాజ్ గారు సూపర్ అండి. ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్లో స్పీకర్స్ గట్టిగా ఉండవు, దానికి కూడా దమ్దమ్లా ఆడుతుంది. సో కంగ్రాచులేషన్స్. అలాగే అన్న సాయి కుమార్ గారు, నాకు ఎప్పుడో ఛాలెంజ్లో చిరంజీవి గారు కాయిన్ వేసి ఉంటే ఆ లుంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. సో యు ఆర్ అమేజింగ్ సార్. ఎందుకంటే మీరు ఉన్నారంటే ఆ సినిమాకు పెద్దరికం వచ్చేస్తాయి. ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పే అనే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు. అలాగే ఈ సినిమా డిఓపి, లిరిక్ రైటర్స్, అలాగే బ్రహ్మ కళ్ళ గారు అందరికీ కూడా, అలాగే మా బేబీ సీత అంటే బేబీ లాక్ చేస్తుందని, కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి, ఆవిడ పెద్ద ఆవిడే. సో అంటే యుక్త వయసురాలు. సో అందరికీ, సో నేను చెప్తున్నాను కదా, అందరికీ కూడా యూరోప్లో ఉన్నప్పుడు కొద్దిగా 3 గంటలు లేట్ ఉండేవాళ్ళం. పొద్దున్నే రివ్యూలు చూసుకుంటే అలా ఉంది అని ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాశారు, క్రింజ్, ఇది కృష్ణాడు క్రింజ్, ఇట్స్ బింజ్ వాచ్. అంటే స్టార్ట్ అయ్యాక ఎండింగ్ వరకు అబ్బా ఏం జరుగుతుంది అనే ఆనందంతో చూసుకునే సినిమా. సో నేను చెప్పేది ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్లా సినిమా బాగుంటే ప్రొడ్యూసర్లు బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు, ఎగ్జిబిటర్లు బాగుంటారు, క్యాంటీన్ ఓనర్లు బాగుంటారు, రివ్యూర్లు బాగుంటారు, మీడియా బాగుంటుంది. సో అందరం బాగుంటాం. దిస్ ఈజ్ వీఆర్ ఆల్ లివింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ సినిమా బాగుంటేనే మనం బాగుంటాం, మన పక్కింటోడు బాగుంటేనే మనం బాగుంటాం. ఆడింట్లో ఏదో ఇదే ఏడుపు వేస్తుంటే మనం రాత్రి పీస్ఫుల్గా పడుకోలేం. సో అందరూ బాగుంటేనే దిస్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో అందరం బాగున్నాం ఈరోజు. ఎందుకంటే నేను ఈ సినిమా చూసా కాబట్టి ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. మిగతా సినిమాలు కూడా మంచి పాయింట్లు ఉన్నాయని నేను టైం లైన్లో చూసా. అవి కూడా చూసి అవి ఎలా బాగున్నాయో నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా. నా అభిప్రాయాలతో ఎవరికి ఇది లేదు. ఈరోజు కేరామ్ మంగళవారం కూడా పండగ అయిపోయాక కూడా థియేటర్లో మార్నింగ్ షోస్ సీడెడ్లోను, ఈస్ట్లోను, వెస్ట్లోను, కృష్ణాజిల్లాలో మార్నింగ్ షో ఫుల్ పడింది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. మంగళవారం ఈజ్ వీక్ డే. 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కూడా వీక్ డే ఫుల్ పడిందంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది కే ర్యాంప్ కాదు, అదే ఫిల్ ఇన్ ద బ్లాక్స్ ర్యాంప్. ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే మీ దగ్గరగా ఉన్న అన్ని 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి థియేటర్స్. ఆ ర్యాంప్ వెళ్ళి చూడండి. చెప్తున్నాం కదా, కొందరికైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. టు కన్క్లూజన్, బాస్ బొమ్మ మన చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బాస్ బొమ్మ సమ్మర్కి వస్తే హిట్టు, బాలయ్య బొమ్మ సంక్రాంతికి వస్తే హిట్టు, కింగ్ సినిమా దీపావళికి వస్తే హిట్టు, దీపావళి కాదు క్రిస్మస్కి వస్తే హిట్టు. అలాగా ఇప్పుడు నయా సెంటిమెంట్ కిరణ్ అబ్బవరం సినిమా దీపావళికి వస్తే బ్లాక్ బస్టర్. సో అది మా తమ్ముడు కొట్టాడు, బ్లాక్ బస్టర్. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో తెలుగు, తమిళ లాంగ్వేజ్ ఆఫ్ ప్యాన్ సౌత్ సినిమా చేస్తున్నాం. 7 చార్ట్ బస్టర్తో కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్ ఏంటో చూస్తారు ఆ సినిమా. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ టు, అంటే ఒక సినిమా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ప్లీజ్ కిరణ్ సురేష్ రావా అంటే పిఆర్ టీమ్. ఎందుకంటే ఒక సినిమాకి ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు సినిమాని పిఆర్ టీం అందరూ కూడా అన్న మన సినిమా అలా ఉందని వదిలేస్తారు. బట్ సాయంత్రం వరకు, రాత్రి వరకు, మిడ్ నైట్ వరకు, మరుసటి రోజు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ డిజిటల్ టీమ్స్ కూడా. ఈ సినిమా మాది, మనది అనుకుని గట్టిగా పనిచేశారు. దట్ ఈస్ ద రిజల్ట్. ఎందుకంటే ఫస్ట్
ఎవరో చెప్పింది నమ్మకండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి. నేను ఎప్పుడైనా సరే నా స్పీచ్లు చూడండి, నేను ఒక బాగున్న సినిమాని ఎప్పుడు నా సినిమా అయినా ప్రమోట్ చేయలా. ఈ సినిమా కేరామ్ దీపావళికి ఒక నవ్వుల పండగ. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ప్రతిరోజు పండగ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. That's the rampage speech of SKN Garu at Thank you. Rampage Blockbuster Meet of K Ramp. So